మొన్నటి వరకు రోజంతా వానలతో ఇబ్బందులు గురైన ప్రజలు గత వారం రోజులుగా వేసవి వాతావరణంతో ఇక్కట్లు పడుతున్నారు. వేసవికాలం మళ్లీ వచ్చిందా అన్నట్లు ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఏసీలను ఆశ్రయిస్తున్నారు. మళ్లీ విద్యుత్ వినియోగం, కూల్ డ్రింకులకు గిరాకీ పెరిగిపోయింది. రుతుపవనాల కదలికల్లో అడ్డంకుల వల్లే ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీలో వచ్చే 3-4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ పరిధిలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా పోలీసులు విస్తృతంగా సోదాలు జరిపారు. ఈ సందర్భంగా రికార్డులు లేని 27 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్యకిషోర్ ఆధ్వర్యంలో టూటౌన్, ధవళేశ్వరం, కడియం పోలీస్ స్టేషన్ల సిబ్బంది టూటౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలో గల బొగ్గుల దిబ్బ ప్రాంతంలో తెల్లవారుజామున 4:30 నుండి 6:30 వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలోని ఉన్న రౌడీ షీటర్లకు, గంజాయి ముద్దాయిలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో డీఎస్పీ కౌన్సిలింగ్ చేశారు. నగర అభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జేఎన్ రోడ్, వాకర్స్ రోడ్లోని 4వ వీధిలో సీసీ రోడ్ డ్రైనేజీ నిర్మాణం కోసం 20 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పర్యాయపదంగా నిలుస్తుందని, ప్రస్తుత నగరంలో ఎక్కడ చూసినా జరుగుతున్న అభివృద్ధి పనులే అందుకు నిదర్శనమని అన్నారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 250 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, ఆర్యాపురం శ్రీ కృష్ణ చైతన్య ఆశ్రమంలో రేపటి నుంచి 16వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతాయని ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస బ్రహ్మచారి తెలిపారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీల త్రిదండి స్వామి భక్తి వైభవ పూరి గోస్వామి మహారాజ్, శ్రీల ఆచార్య దేవ త్రిదండి స్వామి భక్తి కమల గోవింద మహారాజ్, కరకమల సంజాతుల శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణ బన మహారాజ్ ఆశీస్సులతో జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఊయల ఉత్సవం జరుగుతుందని తెలిపారు. 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి హరినామ సంకీర్తనం, ఉట్టి కొట్టడం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, గురు పూజ, ప్రవచనం, రాత్రి 11 గంటలకు బాలగోపాలునికి 108 కలశాలతో పంచామృత అభిషేకం, 108 దీపాలతో మహాహారతి, గోదావరి మాతకు హారతి, 56 రకాల రాజభోగ నివేదన, తీర్థ ప్రసాద వితరణ జరుగుతాయన్నారు. నర్తన ఋషి డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ శిష్యుల ఆలయ నృత్యం నవజనార్దన పారిజాతం ప్రదర్శన శ్రీ సద్గురు సన్నిధి నిర్వహణలో శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో జరిగింది. ఈ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. జి రిషిక, శాన్విక, రూపశ్రీలచే ఆలయ నృత్యం రంగప్రవేశంగా వినాయక కౌతం, అన్నమయ్య కీర్తనలు చూడముచ్చటగా నర్తించారు. తొలి ప్రదర్శనలోనే అద్భుతంగా నర్తించిన ముగ్గురిని ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో ఆశీర్వదించారు. గోదావరి తీరంలో వెలిసిన నవజనార్దన స్వామి ఆలయంలో ప్రాచీన కాలంలో నర్తించబడిన ప్రపంచంలోని అతిపెద్ద నాట్య ప్రక్రియగా ప్రసిద్ధి పొందిన నవజనార్దన పారిజాతం భామా కలాపాన్ని అంకిత ఐశ్వర్య, ఆరుషి దుర్గాంబిక, భానుదుర్గ, నవ్యశ్రీ, నైనిక ఈ 5గురు సత్యభామలై సత్యభామలోని ధీరత్వాన్ని, గర్వాన్ని, దుఃఖాన్ని ఇలా నవరసాలను అద్భుతంగా అభినయిస్తూ ఉత్తేజంగా నర్తించారు. సప్ప నర్తకిళ్లను సద్గురు సన్నిధి వ్యవస్థాపకులు శిష్టు మధుసూదనరావు తదితర పుర ప్రముఖులు, జ్ఞాపికలు ప్రశంసా పత్రాలతో సత్కరించారు. వారి గురువు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ను ఘనంగా సన్మానించారు. రూరల్ కవలగొయ్యి గ్రామంలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని ఎలైట్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ పంచికట్ల శ్రీనివాస్ కరాటే పోటీలు నిర్వహించారు. అందులో 8 మంది చిన్నారులు పాల్గొనగా 2 విజయం సాధించారు. పెయ్యల నక్షిక తన్విశ్రీ, మట్టా పద్మ తేజస్వి బెల్ట్ విజయం సాధించారు. విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ అధ్యాపకులు, విద్యావేత్త చెల్లూరి రాజరంజిత్ రత్నకుమార్ చేతుల మీదుగా బెల్టులు అందజేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఈ ఉదయం న్యూఢిల్లీలో కన్నుమూశారు. 81 ఏళ్ల శిబు సోరెన్ చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సోరెన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.